హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భువన కలెక్షన్స్. ఈరోజు లంచ్‌కి ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూసారా ఎండలు ఎలా ఉన్నాయో, ఫుల్ ఎండలున్నాయి హైదరాబాద్‌లో మాత్రము. ఇంకా నేనైతే స్కార్ఫ్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఎండలకి మనకి మేకప్ కూడా ఖరాబ్ అవ్వదు. అందుకే ప్రోడక్ట్ లింక్ కూడా అటాచ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్లి తీసుకోండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఇంకా ఇలా అయితే బైక్‌లో వెళ్తున్నామనమాట ఇద్దరము. ఎండలు ఫుల్ వాంచేస్తున్నాయన్నమాట. ఇంకా మేము పెట్రోల్ వేపించుకుందామని పెట్రోల్ బంక్ దగ్గరికైతే వచ్చేసాము. పెట్రోల్ వేపించుకున్నాము. ఇంకా గర్ల్ ఫ్రెండ్ మండికైతే వచ్చేసాము. ఇలా అయితే ఎంటర్ అయితున్నాను నేను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మనకి ఎంటర్ అయితానే యాంబియన్స్ మాత్రం చాలా బాగున్నాయి. డిఫరెంట్ యాంబియన్స్ అయితే పెట్టారు. ఇక్కడ బొమ్మ ఉంది కదా! దీన్నేమంటారో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. ఇంకా ఆ బొమ్మ తర్వాత నెక్స్ట్ వేరే సైడ్‌కైతే వెళ్తున్నాను. ఇక్కడ గూడా ఒకటి బొమ్మయితే పెట్టారు. ఇదైతే హల్క్ అంటారంట. నేను చెప్పింది హల్క్ అనేది కరెక్టా కాదా అనేదైతే మీరు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇలా అన్ని బొమ్మలు చూస్తే అయితే వెళ్ళాను. ఎంట్రన్స్‌లోనే చాలా బాగున్నాయి. ఇంకా ఇలా అన్ని బొమ్మలు, అంబియన్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ లెగ్ పీస్ చూడండి ఎలా పెట్టారో. మనం కూడా అలా పెట్టాలనుకుంటా నాకు తెలుసు. ఇంకా ఇక్కడైతే ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు ఆల్రెడీ వేరే వాళ్ళైతే. ఇక్కడ యానివర్సరీ సెలబ్రేషన్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చంట. ఇంకా ఇక్కడైతే గర్ల్ ఫ్రెండ్ మండి అని ఎంత బాగా రాసారో. ఇంక నేను అక్కడికెళ్ళి మన ఫోటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే సిట్టింగ్ సైడ్ అయితే వెళ్తున్నాము. సిట్టింగ్ ఏరియాకి వెళ్తున్నాను. మీరు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ మండికి వెళ్ళుంటే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా యాంబియన్స్ పెట్టారనమాట. అంటే ఒక సిట్టింగ్ ఏరియాకి ఒక యాంబియన్ అయితే పెట్టారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌నైతే. ఇంకా మెనూ కార్డ్ కూడా ఇచ్చారనమాట. ఏమేమి ఉన్నాయనేదైతే చూస్తున్నాను. ఏది ఆర్డర్ ఇవ్వాలని చెప్పి. మేమైతే గ్రిల్డ్ చికెన్ మండి అయితే తీసుకున్నాము. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మాకు కావాల్సిన గ్రిల్డ్ చికెన్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాము. అది వచ్చే లోపలైతే మనకి చికెన్ సూప్ అయితే ఇస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ మండికైతే రావడము. సూప్ అయితే చూడ్డానికి బావుంది. టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి టేస్ట్ అయితే చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు టేస్ట్ ఇంత బావుంటుందని సూప్ అయితే. అద్దిరిపోయింది. మామూలుగా లేదు. ఇంకైతే మన ఫుడ్ అయితే వచ్చింది. కంచం చూసారా ఎలా ఉందో చాలా పెద్దగా ఉంది. ఇంకా లాగిచ్చేద్దామని చెప్పి అయితే చూస్తున్నాను. ఇక్కడైతే 2 పీసెస్ ఇచ్చారు. ఇంకా మయోనీస్ ఇచ్చారు. అదేదో చట్నీ అంట. అది నాకు కూడా తెలీదు. టమోటా, మిర్చి అదంతా కలిపి ఏదో చట్నీ లాగుంది. మీకైతే లెగ్ పీస్ చూపిస్తున్నా. మీకు కూడా ఎవరికైనా తినాలని ఉందా? స్మెల్ అయితే ఫుల్ వస్తుంది. అందులో నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. ఇంకైతే ఒక పీస్ అయితే తీసుకుంటున్నాను టేస్ట్ చేయడానికైతే. టేస్ట్ చేద్దామని చెప్పి తీస్తాను ఒక పీస్ అయితే. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మామూలుగా లేదు. ఈ రేటింగ్ అయితే 100కి 100 అయితే రేటింగ్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ అయితే వెళ్ళండి గైస్. అద్దిరిపోయింది టేస్ట్. ఇంకా నేనైతే తింటున్నాననమాట. ఇంకా మైనీస్‌తో అయితే ట్రై చేద్దామని చెప్పి మైనీస్‌తో అయితే తీసుకుంటున్నాను. ఒక పీస్ అయితే మైనీస్‌తో ట్రై చేస్తున్నాను. చాలా బావుంది టేస్టు. అద్దిరిపోయింది గాయ్స్ అసలు. గర్ల్ ఫ్రెండ్ మండికొచ్చినందుకు వర్త్ అని చెప్పొచ్చు. అలా ఉంది టేస్ట్ మాత్రం. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. నెక్స్ట్ అయితే మనకి సలాడ్ కూడా ఇచ్చారనమాట. కీరా ఇచ్చారు. కీరా కూడా ట్రై చేశాను. తర్వాత క్యారెట్ గూడా ఇచ్చారు. క్యారెట్ గూడా తింటున్నాను ఇక్కడైతే. ఇదైతే ఏదో చట్నీ అంట గాయ్స్. ఏదో నాకు గూడా తెలీదు. పచ్చిమిర్చి, టమోటా అది అనుకుంటా. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. చూడ్డానికైతే డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను. ఇది గూడా టేస్ట్ అయితే చాలా బావుంది. నేను అస్సలు అనుకోలేదు. చూసారా నా ఎక్స్‌ప్రెషన్స్‌లోనే మీకు అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉందో. అది కూడా చాలా బాగుంది. ఇంక తినడం అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి మా హస్బెండ్‌ని కూడా అడుగుదాం తనేమంటాడో అని చెప్పి తనకు కూడా అడిగాను. సరే టేస్ట్ చేసి చూస్తానని చెప్పాడు. తను కూడా ఒక పీస్ అయితే తీసుకున్నాడు. టేస్ట్ మామూలుగా లేదు అదిరిపోయిందంటున్నాడు తను కూడా. ఇంకా ఇద్దరమైతే ఇలా లాగించేసాము. ఇంకా చూసారు కదా! ఇక్కడ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగతా హాఫ్ అయితే ఉందనమాట. నాకింకా మయోనీస్ అయితే వదలలేదనమాట. మొత్తం ఊడ్చుకొని తినేసాను. ఇద్దరం కలిసైతే హాఫ్ అయితే తినేసాము. ఇంకా హాఫ్ అయితే మిగిలింది. ఇక్కడ చూసారా ఎంకలెలా ఉన్నాయో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. మిగతా హాఫ్ అంతా పార్సెల్ చేయమని చెప్పాను. వాళ్ళు పార్సెల్ అయితే చేసిచ్చారు. అంత లోపల ఇంకా ఫింగర్ బౌల్ అయితే ఇచ్చారు. హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా పాలపిట్ట సైక్లింగ్ వెళ్ళాలనిపించింది. అక్కడి నుంచి పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌కి అయితే వెళ్తున్నాము. అన్‌ఎక్స్‌పెక్ట్‌గా అయితే ప్లాన్ చేసుకున్నాం. పాలపిట్ట సైక్లింగ్‌కి వెళ్తాము అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే ఇలా గోలీ సోడా కనిపించింది. హైడ్రేషన్‌కి సాల్ట్ సోడా అయితే బెస్ట్ అని చెప్పి సాల్ట్ సోడా అయితే నేను తాగుతున్నాను.
నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సాల్ట్ సోడా, గోలీ సోడా చాలా బాగుంటుంది. ఫైనల్‌గా అయితే పాలపిట్ట సైక్లింగ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదే పాలపిట్ట సైక్లింగ్ పార్క్. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను. పర్ హెడ్ అయితే రూ. 85 అయితే చార్జ్ చేస్తారు. ఎప్పుడో చిన్నప్పుడు సైక్లింగ్ తొక్కాను. ఇంకా వెళ్ళాలనిపించింది. ఇంకా వెళ్ళేసాము. ఇక్కడైతే పార్క్ గూడా ఉంటుంది. చిన్న పిల్లలు అలా ఆడుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా పాలపిట్ట సైక్లింగ్‌కి వెళ్ళుంటే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికైతే వచ్చాను. ఇక్కడైతే టికెట్స్ అయితే 2 కావాలని చెప్పాను. ఇంకా ఫోన్‌పే ఇచ్చాడు మా హస్బెండ్. స్కాన్ అయితే చేస్తున్నాను. టికెట్స్‌కి మనీ పే చేయడానికైతే. ఇక్కడైతే నేను పాస్వర్డ్ అయితే మర్చిపోయాననమాట. ఇంకా మా హస్బెండ్ అయితే పాస్వర్డ్ అయితే చెప్పాడు. ఇంకా నేనైతే చూస్తున్నాను. వీకెండ్స్‌లో అయితే మంచిగా చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్‌తో అలా ఫ్యామిలీ మెంబర్స్‌తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అక్కడి నుంచి అయితే టికెట్ తీసుకొని మేమైతే సైక్లింగ్ తీసుకోవడానికని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి సైక్లింగ్ అయితే. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకైతే ఇది వద్దని చెప్పాను. నాకు నచ్చిందైతే నేను సైకిల్ అయితే తీసుకున్నాను. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. తనైతే ఫోన్ తీసుకో అంటే తీసుకోవడంలే. నేను చూడు ఎలా పెట్టుకుంటున్నానో గైస్. నా ఎక్సైట్‌మెంట్ అయితే మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడు సైకిల్ అయితే తీసుకోవాలి, తొక్కాలి అని చెప్పేసి ఇక్కడ జస్ట్ మిస్ గాయ్స్ కింద పడతంటి. ఇంకా సైకిల్ అయితే తీసుకొని ఇలా తొక్కుతూ బయటికైతే వచ్చాను. చాలా బాగా అనిపిచ్చింది. నాకు మంచిగా ఉంది. సైకిల్ అయితే నేనొకటి, మా హస్బెండ్ అయితే ఒకటి తీసుకొని ఇంక బయటికైతే వచ్చేసాము. ఇంక స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్‌కైతే వెళ్తున్నాము. మంచిగా చిల్ అవుతున్నాము. ఇంక ఇద్దరమైతే ఇలా మాట్లాడుకుంటూ నిదానంగా సైకిల్ అయితే తొక్కుతున్నాము. మనకి 1 హవర్‌కి రూ. 85 అయితే చార్జ్ చేశారు. నాకైతే ఇక్కడైతే నెమిలి కనిపిచ్చింది. నేను దానికి హాయ్ చెప్పాను. అది నా సైడ్ కూడా చూడలేదు. ఇంక ఎందుకులే అని చెప్పేసి పక్కకైతే వచ్చేసాను. అదిగో అక్కడ కనిపిస్తుందిగా నెమిలి. ఇంకా ఫోటోస్ కూడా తీసుకున్నామనమాట. ఇద్దరం ఒక రేస్ అయితే పెట్టుకుందాం అని చెప్పి ఎవరు ఫస్ట్ వద్దామని చెప్పేసి ఎక్కడ మా హస్బెండ్ ఫస్ట్ వస్తాడేమో అని చెప్పి తనకి సైడ్ ఇచ్చి నేనే మరి గెలిచాననమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా ఇంటికైతే వచ్చాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను గైస్. బాయ్ బాయ్.